జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చా న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా సరే ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విన్నపం అది ఏందయ్యా అంటే మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలోనే అఖండ హెల్త్ ఛానల్ను స్టార్ట్ చేసాం కాబట్టి మన న్యూస్ అఖండ ఛానల్ను ఆదరించినట్లే ప్రతి ఒక్కరు కూడా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను సరే ఇక న్యూస్ విషయానికి వస్తే సహజంగా ఏ రాష్ట్రంలోనైనా కూడా కాంగ్రెస్ పార్టీకు 2-3 గ్రూపులు ఉంటాయి ఇది సర్వసాధారణం ఎప్పుడూ కూడా వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చచ్చా ఉంటారు ఒకరి సీటుకు మరొకరు ఎసరు పెడతా ఉంటారు ఒకరి ఎదుగుదలను మరొకరు తట్టుకోలేరన్నమాట వాళ్ళకి అదొక వ్యాధి లాంటిది ఒకరిని మరొకరు ఏదో విధంగా బెదిరించే ప్రయత్నం అయితే చేస్తానే ఉంటారు ఇప్పుడు ఆ పరిస్థితి హనీ ట్రాప్ చేసుకునేదాకా వచ్చింది హనీ ట్రాప్ అంటే తెలుసు కదా మీకు వల అంటారనమాట అది సరే ఇక విషయానికి వస్తే కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే అయితే ఈ కర్ణాటక కాంగ్రెస్ లో ప్రధానంగా 2 గ్రూపులు ఉన్నాయి అవి ఒకటి వచ్చేసి సిద్ధరామయ్య వర్గం ఈ సిద్ధరామయ్య ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు ఇక రెండవ వర్గం వచ్చేసి డికే శివకుమార్ వర్గం ఈయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఈ 2 గ్రూపులకు మధ్యన ఎప్పుడు కూడా తీవ్ర స్థాయిలో గొడవలు అయితే జరుగుతూనే ఉంటాయి అందుకు కారణం కూడా ఉండాలి అది ఏందయ్యా అంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి పెద్ద ఎత్తున ఈ నిధులన్నీ కూడా ఖర్చు పెట్టి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైంది ఎవరయ్యా అంటే డికే శివకుమార్ దీంతో ఈ డికే శివకుమార్నే ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ డికే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయకుండా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెట్టింది దీంతో డికే శివకుమార్ వర్గం అంతా కూడా రగిలిపోయినారు అట్లే ఇంకా బాధ కదా ఆయన ఏళ్ళని డబ్బులంతా తీసుకొచ్చి ఎలక్షన్ కోసం ఖర్చు పెడతాడే తిరిగితాడే కాళ్ళకు బలపం కట్టుకొని ఎట్టో గట్ట బాగా గెలిపించుకుంటాడే ఆయన ముఖ్యమంత్రిని చేయకుండా పక్కన ఇంకొక ఆయన ముఖ్యమంత్రిని చేస్తే మరి వీళ్ళ వర్గం వాళ్ళకి మండదా అట్ట దీంతో కాంగ్రెస్ పార్టీ ఒక ఫార్ములాను తెర మీదకి తీసుకొచ్చింది అది ఏందయ్యా అంటే మొదటి 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటాడని అలాగే మిగిలిన 2.5 సంవత్సరాలు డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ఒక ఫార్ములాను అయితే తీసుకొచ్చారు ఇందుకు సిద్ధరామయ్య డికే శివకుమార్ ఇద్దరు కూడా ఒప్పుకున్నారు ఇక సిద్ధరామయ్య మొదటి 2.5 సంవత్సరాల పదవి కాలం త్వరలోనే అయితే ముగిసిపోనుండదన్నమాట అంటే సిద్ధరామయ్యకు రాజీనామా చేయాల్సిన సమయం అయితే దగ్గర పడింది కానీ సిద్ధరామయ్య ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాడు ఈ 5 ఏళ్లు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని అంతేకాకుండా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కనుక గెలిస్తే అప్పుడు కూడా తానే సీఎంగా ఉంటానని చెప్పేసి ఒక సంచలన ప్రకటన చేశాడు ఇంకా మండిపోదు వాళ్ళకి బాధ ఇదా పాపం అంత ఖర్చు పెట్టి అన్ని రోజులు తిరిగి కష్టపడి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిట్మెంట్ తీసుకున్న తర్వాత అట్ట కాదు నేను రాజీనామా చేయను ఇంకా మళ్ళా గెలిచా కూడా నేనే ముఖ్యమంత్రి అంటే ఇలా బాధ ఇదా దీంతో డికే శివకుమార్ వర్గం రగిలిపోతుంది ఎలాగైనా సరే సిద్ధరామయ్యను అధికారంలోంచి దింపేయాలని రకరకాల ప్రయత్నాలు కూడా చేసాగినారు అదేవిధంగా డికే శివకుమార్ను కంట్రోల్ చేయాలని చెప్పేసి సిద్ధరామయ్య వర్గం కూడా ప్రయత్నం చేస్తుంది అంటే ఇరువైపులు అనమాట ఎవరు ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు ఇక ఈ విషయంలో ఎవరు సీఎంగా ఉండాలన్నా ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉండాలి అంతే కదా ఎవరికి ఎక్కువైతే ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారో వాళ్ళే సీఎం ఇక ఈ ఎమ్మెల్యేలను నయానో భయానో తమ వైపు తిప్పుకునేందుకు 2 గ్రూపులు కూడా గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తాయి ఈ క్రమంలోనే కాంగ్రెస్లోని ఒక గ్రూపు మరొక గ్రూపు ఎమ్మెల్యేల పైన హనీ ట్రాప్ చేసినటువంటి విషయం బయటకు వచ్చిందియా హనీ ట్రాప్ చేశారంట ఈ విషయాన్ని బయట పెట్టింది కూడా ఎవరో తెలిసిన సాక్షాత్తు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో సహకార శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజన్న ఈ విషయాన్ని అయితే వెలుగులోకి తీసుకొచ్చాడు తన పైన హనీ ట్రాప్ జరిగిందని తన పైన మాత్రమే కాకుండా మరో 48 మంది ఎమ్మెల్యేల మీద కూడా ఈ హనీ ట్రాప్ అనేది జరిగిందని చివరికి బీజేపీ ఎమ్మెల్యేల పైన కూడా హనీ ట్రాప్ జరిగిందన్న విషయాన్ని ఈ మంత్రి గారు బయట పెట్టేశాడు అంతే ఇక ఈ విషయానికి సంబంధించిన ఈ వీడియోలు కూడా వెలుగులోకి అయితే వచ్చాయి అంతే ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సీరియస్ గా తీసుకుంది ఇక అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను సీడీలను తీసుకొని అసెంబ్లీకి వచ్చారు ఇక అసెంబ్లీలో ఆ సీడీలను చూపిస్తా ఈ హనీ ట్రాప్ విషయంలో సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా గట్టిగా పట్టుబట్టినారు అయితే ఈ హనీ ట్రాప్ వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉండే అవకాశం ఉండడంతో కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి ఈ సిద్ధరామయ్య అందుకు ఒప్పుకోవాలా పైగా సిబిఐ
సిబిఐకి కాకుండా ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసులకు అప్పగించాడు. యాక్చువల్గా చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్ర పోలీసులు ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వింటారు, తప్పదు, ఆ విధంగా ఉంటుంది అనమాట. అది కూడా తమకు అనుకూలంగా వ్యవహరించేటటువంటి పోలీసులకు ఈ కేసును అయితే అప్పగించాడు. దీంతో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహానికి లోనైనారు. నిజాలను నిగ్గు తేల్చాలంటే సిబిఐకే ఈ కేసును అప్పగించాలని చెప్పి కోరతా అసెంబ్లీలో పెద్ద పోరాటమే చేశారు. పైగా ఇక్కడ మరొక విషయం ఉండాలి. ముస్లింలకు కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్లు ఇవ్వడం పైన మండిపడ్డారనమాట. మీకు గతంలో కూడా నేను ఒక న్యూస్లో చెప్పిన 2 కోట్లకు పై ఉన్నటువంటి కాంట్రాక్టులో 4% వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలంట. ఎవరికే? ముస్లింలకు. ఏమది ఆఖరికి కాంట్రాక్ట్లో కూడా రిజర్వేషన్లు అంటే ఇంక మిగతా వాళ్ళంతా ఏడ చావాలా? చదువుల్లో రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, కాంట్రాక్ట్లో రిజర్వేషన్లు. ఇక్కడ కాంట్రాక్ట్లు అంటే అసలు ఏంది? మెయిన్ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రధాన అర్హతలు ఏంది? కాంట్రాక్టర్లకు వాళ్ళు నాణ్యతతో కూడుకున్నటువంటి పనులు అయితే చేపించాలా, ఆన్ టైంకు అందించాలా. ఏ ప్రాజెక్ట్ అయితే తీసుకుంటారో ఆ ప్రాజెక్టు ఇంత టైం అని చెప్పి పెట్టుకొని ఆ టైం పీరియడ్లో కంప్లీట్ చేయాలి. అంతేగాని దానికి కూడా ఏందియా ఈ మతాలు రిజర్వేషన్లు అని చెప్పేసా ఏంది దరిద్రం అంతా కూడా? ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలే ఏమిలే మన దేశాన్ని తిరగా మరగా వేసి నాకిచ్చేటట్టు ఉన్నాయి. అట్టుండదు దారుణంగా. అయితే వీటన్నిటిపైన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రమైనటువంటి అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. ఈ బిల్లుల కాపీలను చింపే స్పీకర్ మొహం మీద కొట్టినారు. దీంతో ఇదే అవకాశం ఇదే అదని చెప్పేసి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్, ఆయన పేరు యూటీ ఖాదర్, ఈయన గారు 18 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేస్తా ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నాడు. దొరికింది కదా అవకాశం, సస్పెండ్ చేస్తాడు. అది కూడా ఇన్ని రోజుల్లో తెలిసిన 6 నెలల పాటు సస్పెండ్ చేయడం ఇక్కడ గమనార్హం అనమాట. అంటే వీళ్ళలో వీళ్ళే హనీ ట్రాప్ చేసుకొని దానిపైన పోరాటం చేసినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను మళ్ళీ వీళ్ళే అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే సస్పెండ్ చేసిందనమాట. ఇది చూసినటువంటి కర్ణాటక ప్రజలు ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. ఇదేందిరా స్వామి, హనీ ట్రాప్ చేసింది వాళ్ళే, చేయించింది వాళ్ళే, పైగా సస్పెండ్ చేసేది వీళ్ళేను. న్యాయం కోసం పోరాడితే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారా, అది కూడా 6 నెలల పాటు అని చెప్పేసి అందరూ కూడా మండిపడతారు. అసలు ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినామని చెప్పేసి చాలా మంది బాధపడతారంట. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.